వదిలే. రండి సార్, రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచేనా సార్? చార్మినార్ మంచిగా ఉందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎలుపు చేసి విగ్రహాలు పెట్టినాడు కదా సార్? వెడల్పు చేసి చాలా రోజులైంది, నువ్వు ముందు గుడికి పోని. సరే. లగ్గమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే ఓపెన్ చేస్తారేది మేడం, జోడి మంచిగా ఉందని అడిగినా అంతే. నోరు మూసుకొని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది, మీరు ఏం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు పరిశాన్ వద్దు చెల్లమ్మ, నీకు ఈ ఆటో అన్న విన్నాడు. ఆపుతావా నీ అడ్వానాలిసిస్? నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు? ఆటో అన్నట్టు ఆటో పోనీ. అరే సాయం చేస్తా అంటే తిడతారేం సార్? మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కింద లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదుంచుకో చెల్లమ్మా, నీకు ఈ ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఎలవాయ్ ఏదో బిల్డప్. నమస్తే. ఓకే అండి, అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం నా వల్ల మీకు రాత్రంతా నిద్రలేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను. నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం.